వెల్కమ్ టు ఛానల్. ఈ రోజు మనతో పాటుగా రమగారు ఉన్నారు. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, చిన్న పెద్ద అన్న తేడా లేకుండా చాలా మందిలో గ్రే హెయిర్ చూస్తున్నామండి. ఒక వయసు వచ్చాకంటే ఓకే, బట్ చిన్న పిల్లల్లో కానీ టీనేజ్లో కానీ చూస్తే కొంతమంది ఇబ్బంది పడే సిచ్యువేషన్ ఉంటుంది. ఎవరినైనా ఫేస్ చేయాలన్నా, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలన్నా, నలుగురిలో కలవాలన్నా, ఇంటర్వ్యూస్ ఫేస్ చేయాలన్నా కూడా ఎట్లా కవర్ చేసుకోవాలి? కవర్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే తప్పదు, వయసుతో సంబంధం లేకుండాను. అంటే ఇది ఎలా అయిందంటే సార్వజనీనమైన సమస్య. ఇది వరకు కొన్నేళ్ల క్రితం 50 దాటిన వాళ్ళ తెల్ల జుట్టు కవరేజ్ గురించి యాడ్స్ వచ్చేవి టీవీలో. తర్వాత 40s తెల్ల జుట్టు మీద బాగుంటుంది, కలర్ చేసుకోవచ్చు అది. ఇప్పుడు 30s కొత్తగా నిన్న మొన్న 30 దాటిన ఆ హీరోయిన్లు కూడా హెయిర్ని కలర్ చేసుకోవటం గురించే చెప్తున్నారు. గ్రే హెయిర్ కవరేజ్ గురించి. అంటే 30లోనే సినిమా వాళ్ళకి, అంటే మంచి మెయింటెనెన్స్లో ఉండే సినిమా హీరోయిన్లకు కూడా తెల్లబడిపోతుంది జుట్టు. ఇప్పుడు జుట్టు తెల్లబడిపోవడానికి 1,00,000 కారణాలు, కర్ణుడు చావులాగా. ఒకటి ఆరోగ్య సమస్యలు, కలుషితమైన ఆహారము, నీరు, గాలి. మన కర్మ ఏంటంటే ఈ మూడిటికి మనం దొరికిపోతున్నాం. మనం తినేది ఏది సరైందో మనకు తెలియదు. మనం పీలుస్తున్న గాలి, అందులో ఎన్ని రకాల కెమికల్స్ వెయిట్ని క్యారీ చేసుకొస్తుందో తెలీదు. ప్రశాంతమైన వాతావరణం మన జీవితాల్లోనే లేదు. ఇప్పుడంతా ఉరుకులు పరుగులు. ఇది వరకు ఎక్కడో ఒక చోట బాల మెరుపు కనపడేది, అక్కడక్కడ చాలా తక్కువ. కొంచెం ఒక ఫంక్షన్కి వెళ్ళామనుకో, ఓ కుర్రాడో ఓ పిల్లో కనపడేవాళ్ళు. ఇప్పుడు చక్కగా తెల్లగా నల్లగా జుట్లున్న వాళ్ళు, వాళ్ళని లెక్కెట్టచ్చు మనం. కాదు రమ్మగారు, కొంచెం గ్రే హెయిర్ ఎక్కువగా ఉంటే వాళ్ళకి వయసు ఎక్కువ, వయసు పైబడిన వారు అనుకునేవాళ్ళు. వాళ్ళని అమ్మమ్మో తాతయ్యో అనేసేవాళ్ళు, అని పిలిచేవాళ్ళు. ఇప్పుడు అవకాశం లేదు. ఇప్పుడు అందరినీ అమ్మమ్మ తాతయ్య అనాల్సిందే. నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను అమ్మ అన్నట్టు. అందరికీ అదే సమస్య. మీరు అందరికి అమ్మ కదా, నేను అందరికి అక్క. మా ఆఫీస్ లో టాప్ టు బాటం అందరికి పైదాకా అక్క. నేను అందరికీ అమ్మాయి. హాయిగా లేదు కదా, ఆనందం కదండి. అదే. ఇప్పుడు తెల్ల జుట్టు సంగతి చూద్దాం. మరీ చిన్నతనంలో తెల్ల జుట్టు జనరల్గా ఖచ్చితంగా ఈ రెమెడీ అనేది మనం చెప్పలేకపోతాం జయ. ఏవో 5-6 రకాలు ఉన్నాయి. ఈవెన్ వైద్యులు కూడా 5-6 రకాలు చెప్తారు. ఈ 5-6 అన్నీ ట్రై చేసి ఏది సూట్ అయితే అది చేయటం ఒకటి. అయితే యోగాలో కొన్ని ఆసనాల వల్ల జుట్టు తెల్లబడకుండా ఉంటుందని చెప్తారు. ఒకవేళ చిన్న పిల్లల్లో కనుక మనకి ఒక 18, 19, 20 ఏళ్ళు టీనేజ్ పిల్లలు, మరీ పసిపిల్లలకి చిటి పిల్లలకి తక్కువే వస్తుంది, వాళ్ళని డాక్టర్ దగ్గర చూపించాల్సింది. మీకు ఎర్లీ ఏజ్లో గ్రే హెయిర్ కనుక వస్తే కనుక ఒకటి మీ ఆరోగ్యం, మీరు తీసుకునే ఆహారం లాంటివి, హెయిర్ కేర్ కూడా. ఎంతసేపు డ్రై హెయిర్ని షాంపూ చేసి 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 నూనె అస్సలు రాయకుండా, మెయింటెనెన్స్ లేకుండా ఉంటే కొన్నాళ్ళకి గడ్డిలో అయ్యి తెల్లబడడానికి అవకాశం ఉంది. 1% ఛాన్స్ ఉంది దానికి. ఈ యంగ్ ఏజ్ టీనేజ్లో ఉన్న వాళ్ళు యోగాసనాలు వేయచ్చు. యోగా క్లాసులు అటెండ్ చేస్తున్నప్పుడు ఈ మనకి ఏ ఆసనంతో తెల్ల జుట్టు రాకుండా ఉంటుందో తెలుసుకుని ఆ 3-4 మన దైనందిన జీవితంలో అలవర్చుకోండి. కనీసం పెరక్కపోయినా స్టాప్ అయిపోతుంది. అంటే అక్కడ ఆగిపోకపోయినా, ఆ తెల్ల జుట్టు వచ్చిన తెలుపు జుట్టు నలుపైనా అవ్వకపోయినా హెయిర్ మళ్ళీ పాడవటం ఆగిపోతుంది. ఒకటి సర్వాంగాసనము అవి వేస్తే, అంటే తల కిందకి పెట్టి వేస్తారు చూడు, వాటితోటి జుట్టు నల్లబడుతుందని, ఎప్పటికీ తెల్లబడకుండా ఉంటుందని చెప్తారు. ఓకే. యోగా క్లాసుల్లో చెప్తుంటారు, ఇది ఈ ఆసనం వేస్తే జుట్టు తెల్లబడదు అని. డెఫినెట్ గా మనం ఎవరైనా ఒక యోగా గురువుని చూసి ఆ ఆసనం ఏంటో మనం ప్రేక్షకులకి పరిచయం చేస్తానండి. 4-5 ఉన్నాయి జయ. అదే వైట్ హెయిర్ కి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఆసనాలు వేయాలి. ఓకే, ఇది ఒకటే. రెండోది కొన్ని మనం ముద్రలు చేశారు మీరు ఒక ప్రోగ్రామ్. అవును. ఈ ముద్రల్లో కూడా కొన్ని జుట్టు తెల్లబడనివ్వని ముద్రలు ఉన్నాయి. యోగ ముద్రలే కదా అవి కూడా. ఈ యోగ ముద్రలు, యోగాసనాలు రెండింటిని క్లబ్ చేస్తే ఇప్పుడు ఈ ఒక్క జుట్టు కోసమే కాదు, దానివల్ల వచ్చి మిగిలిన అన్ని బెనిఫిట్స్ మనం తీసుకోగలుగుతాం కదా. జుట్టు ప్లస్ అనమాట, హెయిర్ ప్లస్ అవుతుంది. ఇప్పుడు ఇంకా కొంచెం ఆయిల్స్ వాడుకోవటం. ఈ ఆయిల్ ఏంటంటే భృంగామలక తైలం, అంటే గుంటకరాకు, ఉసిరికాయ కలిపి తయారు చేసిన తైలం. ఈ తైలం మీరు బజార్లో కొన్నది మీరు నమ్మలేకపోతారనుకోండి, ఇంట్లో చేసుకోండి. ఇదేం పెద్ద విశేషము, కష్టసాధ్యమైన సంగతి ఏం కాదు. గుంటకరాకు, ఉసిరికాయలు ఇప్పుడు సీజన్ కాదు, ఇంకా 4 రోజులు పోతే ఉసిరికాయలు వస్తాయి. గుంటకరాకు ఇప్పుడు దొరుకుతుంది. మనం ఏం చేయొచ్చు, గుంటకరాకు కనుక దొరికితే కొద్దిగా కొంచెం ఇంట్లోనే ఓ పక్కన పడేసి పెట్టామనుకోండి, హైదరాబాద్ లాంటి చోట అయితే తొందరగా అయిపోతుంది. ఎక్కువ ఎండ కాదు, కొంచెం లేత ఎండలో ఆరబెట్టేస్తే దాన్ని ఆరిపోతుంది. పొడి చేసి పక్కన పెట్టుకోండి. మీకు ఉసిరికాయలు దొరికినప్పుడు ఉసిరికాయ రసము, ఈ గుంటకరాకు పొడి వేసి, కొబ్బరి నూనె, నువ్వుల నూనె, ఆముదము మీ అలవాటుని బట్టి
దాంట్లో నూనెలో వేసుకుని కాచేసుకుంటే చక్కగా నూనె తయారీ గురించి ఈసారి చేద్దాం ఏదైనా ఒక ప్రత్యేకమైన వీడియో. ఓకే. వీటితో తయారైన నూనెలు భృంగామలక తైలము ఈ హెయిర్ బ్లాక్నెస్ కి చాలా బాగా యూజ్ అవుతుందని చెప్తారు. ఉసిరి గుంటగరకర ఈ రెండు ఉన్న నూనె వాడుకోవటం. మనకి ఆయుర్వేద షాప్స్ లో దొరుకుతాయి అంటారు. దొరుకుతాయి. గుంటగరాకు పొడే దొరికేస్తుంది మనకి, భృంగరాజు అంటారు. భృంగరాజు పొడి దొరికేస్తుంది మనకి. ఉసిరికి పొడి, భృంగరాజు పొడి దొరుకుతుంది. రెండు పొడులు కాస్త నానబెట్టి కొంచెం బాగా డికాక్షన్ లాగా చేసి దాన్ని ఎత్తి నూనెలో పోయటం, నూనెని కాచుకోవటం. లేదా రెడీమేడ్ నూనె దొరుకుతుందంటే పిల్లలకి కొంచెం తెల్ల వెంట్రుకలు కనపడుతున్నాయి అని అనిపించినప్పుడు వారానికి 2-3 సార్లు 2 సార్లు ఎలాగో తలకి నూనె రాసుకుని స్నానం చేసే అలవాటు చేయండి. ఆ నూనె ఈ నూనె రాయండి. తర్వాత బాగా దువ్విన కొందికి ఏమవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరిగి చక్కగా జుట్టు బాగుంటుంది. ఇప్పుడు 4-5 తెల్ల వెంట్రుకలు వచ్చినా మిగిలిన జుట్టు బాగుందనుకో, ఈ 4 తెల్ల వెంట్రుకలు అందులో కలిసిపోతాయి, కనపడవు. మెయింటెనెన్స్ లేని జుట్టులో అది గడ్డిలా ఉన్న జుట్టు నుంచి తెలుపు కూడా కనపడుతుంటే పిచ్చిగా ఉంటుంది, లుక్ బాగుంటుంది. అవును, నూనె రాయటం ప్రధానమైన ప్రాక్టీస్. అది పైనుంచి రాయటం. తర్వాత ఇప్పుడు పైనే రాస్తే అవదు, లోపలికి కూడా తీసుకోవాలి. ఇంటేక్ కూడా ఉండాలి. ఒక్కసారి డాక్టర్ను లేకపోతే ఆయుర్వేద వైద్యులను కన్సల్ట్ చేసి ఇలా చిన్న వయసులోనే జుట్టు తెల్లబడిపోవటానికి శరీరంలో ఏవి తక్కువైతే ఇది వస్తుంది, మన పిల్లల పరిస్థితి ఏమిటి, జనరల్ హెల్త్ బాగుందా అవి చూసుకుని దాన్ని బట్టి ఏదైనా వైద్య సహాయం తీసుకోవటం. కొంతమంది ఏం చెప్తారంటే మా తాతగారికి అలాగే తెల్లబడిపోయింది, మా నాన్నగారికి తెల్లబడిపోయింది అంటారు. ఈవెన్ నాకు కూడా మా నాన్నగారి పోలికలు నాకు పెద్దగా ఏం రాలా, పోలికలు లేవు. ఆయన తెల్ల జుట్టు మాత్రం ఎర్లీ 30s లోనే వచ్చేసి నాకు 30 రాకముందే. మా పెద్దకాయలందరికీ జుట్లు నల్లగానే ఉంటాయి, నాకే తొందరగా గ్రే హెయిర్ వచ్చింది. వాళ్ళ పోలిక వస్తుంది, మరి ఎవరో ఒకళ్ళది మా నాన్నగారికి జుట్టు తొందరగా తెల్లబడిపోయిందట. మరి వచ్చింది, దానికి మనం ఏం చేస్తాం మేనేజ్ చేస్తాం అంతే. ఓకే. అయితే పర్మనెంట్ సొల్యూషన్ అనేది లేదంటారు రమ్మగారు. డాక్టర్స్ అందరూ చాలా లేదు. చిన్నతనంలో అయితే గనక కొంత 40s లోపల ఈ యోగా కానీ ముద్రలతో కానీ ఖచ్చితంగా నువ్వు రెగ్యులర్ గా చేస్తే పర్మనెంట్ సొల్యూషన్ దొరుకుతుందని వాళ్ళు ఇద్దరు చెప్తారు. యోగా టీచర్లు చెప్తారు, ఈ ముద్రాస్ చేసేవారు కూడా చెప్తారు. ఓకే, ప్రయత్నించి చూడండి. అదే ఒక బెనిఫిటే కాదు, చాలా దొరుకుతాయి, అవి కూడా దొరికేస్తాయి. అయితే ఇప్పుడు మనం కవరేజ్ గురించి మాట్లాడదాం. కొద్దిపాటి గ్రే హెయిర్ ఉంటే దాన్ని ఎర్రగా చేసుకుని ఉంచుకోవచ్చు, హెన్నా లాంటివి పెట్టుకుని. మిగిలిన జుట్టు అంతా హెల్దీగా చక్కగా నున్నగా తలతల్లాడుతూ ఉందనుకోండి, అక్కడక్కడ ఒక రెడ్ షేడ్ కనపడినా కూడా అందంగానే ఉంటుంది. ఇప్పుడు ఫ్యాషన్ కదా, ఇప్పుడు స్టైల్ అదే కదా. కాబట్టి కొంచెం జుట్టు ఉన్న వాళ్ళు కెమికల్ డైస్కి వెళ్ళిపోవద్దు. కొద్దిపాటి తెల్ల వెంట్రుకలు ఉంటే అంత కంగారేం లేదు. వాటిని ఇప్పుడు కొత్తగా ఇంకోటి వచ్చింది, టచ్అప్స్ ఒకటి దొరుకుతున్నాయి మనకి. హెన్నా పెట్టేసుకోండి మామూలుగా. ఏ పార్టీవో, ఏ ఫంక్షనో, ఏ ఫోటో షూటో, నలుగురిలో మన క్లాస్మేట్స్ తోటే కలుస్తాం, వాళ్ళందరూ బాగా ఫ్యాన్సీగా ఉంటారు, నాకు తెల్ల జుట్టు వచ్చిందని బెంగెట్టుకుని గబగబా కెమికల్ డై వేసుకోవద్దు. కెమికల్స్కి దొరకండి. ఎందుకంటే మనం ఈ పరిస్థితులు సరిగ్గా లేకే మనకు జుట్టు పాడవుతాం, మళ్ళీ స్కిన్ పాడవుతుంది. మళ్ళీ మనం పనిమాలా వెళ్ళి ఇంకోసారి ఆబాయలు ముజే మారని ఎద్దుకు ఎదురెళ్ళటం ఎందుకు? వెళ్ళకుండా అది కవర్ చేసుకుంటే సరిపోతుంది. తాత్కాలికంగా మనకి కొంచెం కనిపించినా కూడా అది ఫ్యూచర్ లో ఏమవుతుందంటే వేరే డిసీజెస్ రావడానికి చాలా అవకాశాలు ఉంటాయి. స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చేందుకు అవకాశం ఉంది. హెయిర్ డైస్ వేటికైనా సరే కెమికల్ కి కాకుండా న్యాచురల్ థింగ్స్ కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. కొంచెం చేతే చేయ. కెమికల్ డై అంటే ఏముంది, 10 నిమిషాలు ఉన్నాయి, 3 నిమిషాలు ఉన్నాయి, 5 నిమిషాలు ఉన్నాయి, ఒక 40 నిమిషాలు కలర్ చేసుకుంటే అసలు 10-15 రోజుల పాటు జుట్టు చక్కగా అన్నీ వచ్చినాయి. ఇప్పుడు మనం హెన్నా పెట్టడం అనే సరికల్లా 1 గంట ప్రోగ్రాము, అదంతా మెస్, బాత్రూమ్ అంతా చిరాకు. ఓ రోజు ముందు రోజు రాత్రే ప్లాన్ చేసుకుని కలుపుకోవాలి. మగ పిల్లలకి పెట్టలేకపోతాము, వాడు విసుకుంటాడు, వాళ్ళకి టైం సరిపోదు, మనకే టైం చాలదు. ఈ టైం సేవింగ్ కోసము మనం ఏం చేస్తామంటే సులువుగా ఉండేది, ఈజీగా పోయేది, ఎక్కువ మెస్సీ థింగ్ కాని దానికి వెళ్తాం కదా. అయితే ఈ మెస్ కంటే రేపు రాబోయే మెస్ పెద్దది అని మనం తెలుసుకుంటే గనక అందరికీ వస్తుందా అంటే రాకపోవచ్చు. ఒకవేళ వస్తే ఇద్దరికి వస్తుంది 100లో, ఆ ఇద్దరిలో ఒకళ్ళ మనమే అయితే అంతే కదండి. అలా ఆలోచించి కెమికల్ థింగ్స్కి వెళ్ళకుండా హెర్బల్ థింగ్స్ని ట్రై చేయండి. హెర్బల్ థింగ్ మీరు హెన్నానే పెట్టుకుంటారు, వెనకాల ఉన్న జుట్టు అంతా కనపడదు, ముందు జుట్టే కనిపిస్తుంది. టచ్అప్స్ దొరుకుతున్నాయి మనకి, అవి కూడా హెర్బల్వి, ఆర్గానిక్ టచ్అప్స్ కూడా దొరుకుతున్నాయి. ఎలా కలర్స్ ఎన్ని ఉన్నాయి, బోల్డ్ అని రంగులు చూపిస్తున్నారు. అలాగే ట్రై చేయండి, ఒక మంచి కంపెనీ తీసుకోండి, దాని మీద ఉన్న రివ్యూస్ చదవండి, అందులో ఏముందో చదవండి ముందు. ఆ చిన్న కొద్దిగా టచ్అప్ చేసుకున్నాం అనుకో ఇంకా కనపడదు. నేను ఇంకో విధానం చెప్తాను. ఇప్పుడు చేయట్లేదు అంటే నేను రెగ్యులర్గా యూట్యూబ్లో కనపడటం మొదలుపెట్టాక ఇంచుమించు నేను మానేశాను. అంతకు ముందంతా నేను ఎప్పుడు హెన్నానే పెట్టుకునేదాన్ని.
కాకపోతే ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు మేము చిన్న టచ్అప్ ఇంట్లో చేసుకున్నాం. నేను చేసుకున్న టచ్అప్ చెప్తాను. ఇది చాలా పాతది. అంటే మేము చాలా మంది సిస్టర్స్ ఉన్నారు. మా 3వ అక్కయ్యకి నాకు మా ఇద్దరికే గ్రే హెయిర్ వచ్చింది, మిగిలిన వాళ్ళకి రాలా. బాగా చాలా సంవత్సరాల పాటు వాళ్ళందరికీ జుట్టు చక్కగా, మా మదర్ జుట్టు బాగుండేది, డార్క్ హెయిర్ బాగా నల్లగా ఉండేది. వాళ్ళు ఎవరికి పెద్దగా ఎర్లీ గ్రేయింగ్ లేదు. మా అక్కయ్యకి ఎవరో చెప్పినట్టున్నారు, బహుశా ఆవిడ చెప్పిన ప్లాన్ అనమాట. వెల్లుల్లిపాయలు పొట్టు ఒలుస్తాం కదా, అవునండి. ఈ ఒలిచేసిన పొట్టుని నేను ఏం చేసేవాళ్ళం అంటే ఒక డబ్బాలో పెట్టి పక్కన పెట్టుకుని ఒక ఇనప కూడా ఏదైనా స్టవ్ మీద పెట్టడం, ఈ పొట్టు అందులో పడేసి శుభ్రంగా నల్లగా మార్చేయటం దాన్ని, చాలా డార్క్గా, అసలు మాడిపోవటం అనమాట. కొంచెం వాసన ఎక్కువ వస్తుంది. వెల్లుల్లి పొట్టు అవి మాడిస్తే ఇల్లంతా వెల్లుల్లి వాసనే. ఎవరు లేనప్పుడు చేయాలి జాగ్రత్తగా. ఏమీ వేయనవసరం లేదు, డైరెక్ట్గా పొట్టే వేసి దాన్ని కొంచెం బాగా మాడనివ్వాలి. నల్లగా మాడిపోతుంది. మాడిన తర్వాత అందులో బ్రౌన్గా ఉండనివ్వద్దు, మొత్తం బ్లాక్ అయిపోవాలి. ఓ పూట వదిలిపెట్టేసి దాన్ని అలాగా. తర్వాత దాన్ని ఏం చేశానంటే మిక్సీలో వేసి గ్రైండ్ చేసేసి మెత్తగా నల్లటి మసి తయారవుతుంది. చార్కోల్ పౌడర్ మనకి దొరుకుతుంది మార్కెట్లో. నాకు ఆ చార్కోల్ మీద డౌట్, అందులో ఏముందో అని. ఇదైతే నేనే చేసుకున్నా కదా, నాకు నమ్మకం. సరే, ఈ పొట్టులో ఏం చేసామంటే కొద్దిగా కొంచెం ఆముదం వేసి కాటుకలాగా కలిపేసి ఒక చిన్న డబ్బాలో పెట్టి ఒక హెయిర్ బ్రష్ పెట్టుకుని దాన్ని ఎక్కడికైనా బయటకు వెళ్ళాలంటే కొంచెం ఆయిలీగా ఉంటుంది లుక్, అదేం పెద్ద కనపడదు, కొద్దిపాటి ఆయిలీ లుక్. అదే ఆముదం వేస్తాం కదా. సరే, ఏం చేసేదా దాన్ని ఆ బ్రష్ని అందులో ముంచి కొద్దిగా అలా టచ్ చేసుకోవటం. టచ్ చేసిన తర్వాత దువ్వేసామనుకో ఈ ఆయిల్ కలిసిపోతుంది. ఆ తర్వాత ఏమవుతుంది, మనకి కొంచెం ఆయిలీగా ఉందనుకోండి, ఫేస్ పౌడర్ రాసుకుంటాం కదా, ఒక పఫ్ సెపరేట్ గా పక్కన పెట్టుకోవాలి. దీనికోసం ఆ పౌడర్ పఫ్ని ఎక్కడైతే మనకు ఆయిలీగా ఉందో అక్కడ ఒకసారి అంటించి తర్వాత దులిపేస్తే పౌడర్ రాలిపోతుంది, జిడ్డంతా పోతుంది, కనపడదు, తెల్లగా కూడా కనిపించదు. దీనికోసం ఒక పురాతన పౌడర్ డబ్బా కూడా ఉండేది నా దగ్గర. చాలా సంవత్సరాలు చేశాను నేను అట్లా. మా జుట్టంతా హెన్నానే ఉండేది, ఎందుకంటే నాకు అర్లీ గ్రేయింగ్. మొత్తానికి బాగోదంటారా రమ్మగారు? మొత్తానికంటే జిడ్డు భరించొద్దు, అంత జిడ్డుని మళ్ళీ మనం హెడ్ బాత్ చేస్తే పోతుంది. హెడ్ బాత్ చేస్తే పోతుంది. ఇందులో ఉన్న 2 బెనిఫిట్స్ చెప్తాను. ఇప్పుడు ఇది నా ట్రేడ్ సీక్రెట్, నేను మీకు చెప్పేసాను అందరికి. ఇప్పుడు ఇందులో ఉన్న బెనిఫిట్ ఏంటంటే మనం వాడింది ఏమిటి, వెల్లుల్లి పొట్టు, ఆముదం. ఈ 2 కూడా హెయిర్ గ్రోత్కి చాలా హెల్ప్ చేస్తాయి. రెగ్యులర్గా ఇవి రాసుకుంటే ఈ ముందు హెయిర్ ఊడిపోతూ ఉంటుందా మనకి, తొందరగా కవర్ అయిపోతుంది, క్విక్గా జుట్టు వచ్చేస్తుంది. ఆముదం తరచు అలా తలకి తగలటం వల్ల చాలా తొందరగా జుట్టు మళ్ళీ వచ్చేస్తుంది. ముందు ఎప్పుడు మొహం చక్కగానే ఉంటుంది, వెనక భాగం తెల్లగా ఉంటే నీకేం కనిపిస్తుంది, దువ్వేసుకుంటావు, వెనకాల లోపల ఉంటుంది, ఉండని ఎవరికి కనిపిస్తుంది అంతే. ఎవరైనా నీ జుట్టు తొలగించి చూడరు కదా. ఇవి జుట్టు విరబోసుకునే వాళ్ళకి మాత్రం ఇవి పనికిరావు, ఎందుకంటే జిడ్డు మొహం మీదకి వచ్చేస్తుంది. జడేసుకునే వాళ్ళు, నాలాగా పైకి టైట్గా క్లిప్ పెట్టుకునే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ప్రయత్నించి చూడండి, ఇది బెస్ట్ టచ్అప్. కాకపోతే ఏంటంటే ఆయిలీగా ఉంటుంది, అలా ఉండకూడదు, నాకు ఇంకా జాలుగా ఉండే ఫీలింగ్ కావాలంటే మీ బాగా మీరు పడాల్సిందే. మీరు ఆలోచించవచ్చు. కానీ మనం ఎర్లీ 30sలో 4 తెల్ల వెంట్రుకలు ఉంటే దాన్ని చక్కగా కవర్ చేసుకోవచ్చు. పదే టచ్ చేయటం వల్ల చుట్టుపక్కల జుట్టు ఏది తెల్లబడకుండా ఉంటుంది. నేను దాంతో చాలా సంవత్సరాలు, కనీసం ఒక 10-12 ఏళ్ళు మెయింటైన్ చేశాను. అవునా? సూపర్. అంతా హెండా పెట్టుకున్నా నా జుట్టు కొంచెం హెల్దీ లుక్, బాగా డాండ్రఫ్లు అవి ఉండవు, బాగా మెరుస్తూ ఉంటుంది, జుట్టు బాగానే ఉంటుంది కదా. అక్కడక్కడ ఒక రెడ్ స్ట్రాండ్ కానీ ఒక వైట్ స్ట్రాండ్ అసలు కనపడనివ్వను నేను, ఎప్పుడు రెడ్ స్ట్రాండ్సే కనిపిస్తాయి. ఈ మిగిలిన హెల్దీ హెయిర్లో అది కలిసిపోతుంది, ఆటోమేటిక్గా కలిసిపోతుంది కదా. ఇప్పుడు 50 ఏళ్ళు వచ్చాక ఇప్పుడు ఇంకా కవర్ చేయండి, టీవీలో కనపడతాం, ఎంతసేపు లైట్ల మొహం మీద పడతాయి కాబట్టి తప్పదనుకోండి, పెద్దగా నేను దాని గురించి ఏం బాధరవను. ఒక ఏజ్ వచ్చాక కొంత తెల్ల వెంట్రుకలు ఉన్నా, కొంత రెడ్ హెయిర్ ఉన్నా దాన్ని మీరు ఏమీ డిగ్నిటీగా ఫీల్ అవ్వాలి. ఇప్పుడు హుందాగా ఫీల్ అవ్వచ్చు. మొహం అంతా బాగా మొహం ఏమో ఒడిలిపోయినట్టు అవుతుంది. 50 వచ్చేసరికి ఆటోమేటిక్గా పోతుంది. ఎంత మెయింటెనెన్స్ ఉన్నా ఇక్కడ ఎక్కడో ఒక చోట ఏజ్ తెలిసిపోతూ ఉంటుంది, చాలా మెయింటెనెన్స్లో ఉన్నా కూడా. ఇప్పుడు మీరు జుట్టు బాగా నల్లగా చేసుకుంటే మొహం మీద గీతలు ఎక్కువ కనిపిస్తాయి. అవును, గీతలు మన మొహం మీద పడ్డ ముడత, కంటి చివర ఉన్న గీతలు, పెదవుల పక్కన ఉన్న గీతలు ప్రాంప్ట్గా కనపడతాయి. ఎక్కువ కలర్ చేయొద్దు, లైట్గా ఉంచండి దాన్ని, అప్పుడు మొహం యంగ్గా కూడా కనిపిస్తుంది. చుట్టూతో ముదురంగా ఉంటే లోపల గీతలు బాగా స్పష్టంగా కనిపిస్తాయి. దీన్ని అంటే క్యాజువల్గా తీసుకుంటే మనకేం టెన్షన్ ఉండదు. చక్కగా హెర్బల్ హెయిర్ కలర్స్ని ట్రై చేయండి, హెన్నా లాంటివి ట్రై చేసుకోండి, ఏవైనా ఇలాంటివి ఇంట్లో సరదాగా చిన్న పొన్నవి చేసుకోవచ్చు. మొన్న ఆవిడ ఎవరో చెప్పారు, గోని పట్ట అని, గోని ఉంటుంది కదా, గోని పట్ట అంటే మన నారది,
ఆ గోనెని కాల్చి మసి చేసి పెట్టుకోండి. అది కూడా హెన్నా లాంటి వాటిలో కలుపుకుంటే అదొక ట్రీట్మెంట్గా యూజ్ అవుతుంది అన్నారు. ఏమో ఆ మసి అంతా అదంతా ఎవడ పడతాడు, ఈ వెల్లుల్లిపై పొట్టే తలకాయ నొప్పి అనుకుంటుంటే అనుకున్నా నేను. ఈజీగా ఉంటుంది. బోల్డన్ వస్తాయి, మీరు బ్రౌజ్ చేస్తే బోలెడు దొరుకుతాయి. ఏదైనా సరే ట్రై చేసి, ఒక రోజు చేస్తే తెలియదు కదా మనకి, కొద్ది రోజులు చేయాలి. యోగాసనాలు కూడా. గ్రే హెయిర్ అనేది నిరంతరం అది పెరుగుతూ ఉంటుంది కదా, హెయిర్ వచ్చిన కొద్దీ మనకి తెల్లగా అదే ఇప్పుడు బయట కలర్ ఉండాలి, ఇది పోతుంది, లోపల నుంచి తెల్ల జుట్టు బయటకు వస్తుంది, మళ్ళీ దాన్ని టచ్అప్ చేసుకోవాలి, దాన్ని టచ్అప్ చేయాలి, దాన్ని అదొక ప్రక్రియగా సాగిపోతూనే ఉంటుంది. ఏదో కొంత బయట కనిపించే వాళ్ళకి ఎంతో కొంత కవర్ చేయాలి. ఇప్పుడు కూడా నేను అంత సూపర్ గా ఏం బాధరవను, కాస్త పర్వాలేదుగా ఉంటాను. ఏం కాదులే, ఎలాగూ నేను అమ్మనే. మేకప్ చేసుకోవాల్సిన అవసరం కానీ దాన్ని కవర్ చేయాల్సిన అవసరం కానీ ఏం పెద్దగా లేవు. కావాలంటే చేయండి, కానీ అది మీ హెల్త్ని, కళ్ళని, స్కిన్ని పాడు చేయకుండా చూసుకోండి. ఓన్లీ హెయిర్ ని మనం టచ్అప్ చేసుకోవడంతో పాటుగా రమ్మగారు మంచి ప్రాపర్ గా ఫుడ్ తీసుకోవటం, వాటర్ తీసుకోవటం, సరైన ఎక్సర్సైజ్, వ్యాయామం ఏదైనా చేయటం. ఇప్పుడు వీటితోటి నీ తెల్ల జుట్టు పోయినా పోకపోయినా ఏమవుతుంది, స్కిన్ బాగుంటుంది. హెయిర్ ఉన్న జుట్టే మనది సపుల్గా చక్కగా శుభ్రంగా ఉంటుంది. అందులో కాసిన తెల్ల వెంట్రుకలు, కొన్ని హెన్నా పెట్టిన ఎర్ర వెంట్రుకలు ఉన్నా కూడా అందంగానే ఉంటుంది. ఎంత కొంత బాగుంటుంది. ఇప్పుడు ఫ్యాషన్ కదా, 2-3 రంగుల్లో జుట్టు ఉండటం చాలా ఫ్యాషన్. కాబట్టి ఏం బాధరవద్దు, దొరికిన వాటిని చేయండి. చిన్న పిల్లల్లో ఉంటే మాత్రం తప్పకుండా కన్సల్ట్ చేయాలి. భృంగామలకు తైలం లాంటివి ట్రై చేయండి. ముద్రలు, యోగాసనాలు చేయించండి. పిల్లలకి జనరల్ హెల్త్ బెనిఫిట్స్తో పాటు ఈ జుట్టు సమస్య కూడా కొంత తీరేందుకు అవకాశం ఉంటుంది. రైట్, ఏదైనా హుందాగా ఆహ్వానించితే బాగుంటుంది. మరి అంటే ఏజ్ తో పాటు ఆహ్వానిస్తాము. ఏజ్ తో పాటు ఇప్పుడు 20-25 పెళ్లి కూతురు తప్పదండి. హాస్పిటల్ కి లేకపోతే డాక్టర్ కన్సల్ట్ చేయటము, లేకపోతే ఆయుర్వేదం మందులు చెప్పేవాడిని అలాంటివి ఫాలో అవటము, ముద్రాలు, యోగాలు చేయటం చేయాల్సిందే. రైట్ రామ్ గారు, ఇంకొక టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. నమస్తే. నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.